జగిత్యాల జిల్లా కేంద్రంలో నకిలీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు ముని గంగాధర్ను పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. విజేత మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆఫీస్పై రైడ్ చేసి 114 పాస్పోర్ట్లు, 4 మొబైళ్లు, 1 ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘుచంద్రన్ తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో కొన్ని మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నిర్వాహకులు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. గల్ఫ్ దేశాల్లో, యూరప్, కెనడా వంటి దేశాల్లో మంచి జీతాలు, స్థిరమైన ఉద్యోగాలు ఉన్నాయంటూ ఆకర్షణీయ ప్రకటనలతో ఆశ చూపుతూ దళాదారులు, కన్సల్టెన్సీ నిర్వాహకులు యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన చివరికి మాయమవుతున్నారు. వీసాలు వచ్చాయంటూ నకిలీ పత్రాలు చూపించడం, పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకొని కాలయాపన చేయడం వంటి ఘటనలు వెలుగు చూస్తున్నాం. మరికొందరు ఏజెంట్లు అయితే కంపెనీ వీసాలు, ఉద్యోగం పేరు చెప్పి తప్పుదోవ పట్టిస్తూ విజిట్ వీసాలు ఇచ్చి విదేశాలకు పంపి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో కేవలం గల్ఫ్ దేశాలకు మాత్రమే అత్యధికంగా వలస కార్మికులు వెళ్లేవారు. అయితే ఇటీవల కాలంలో ఆశ చెప్పి అరచేతుల స్వర్గం చూపిస్తూ వారి నిస్సహాయతను క్యాష్ చేసుకుంటున్నారు. తీర దేశం దాటి వెళ్ళాక అక్కడ పరిస్థితులు పూర్తిగా తారుమారవ్వడంతో యువత చేసేదేం లేక అప్పుల పాలై ఇంటిబాట పడుతున్నారు. గల్ఫ్ లేదా ఇతర దేశాలకు ఏజెంట్ల లేదా కన్సల్టెన్సీల ద్వారా, మీడియేటర్ల ద్వారా వ్యవహరించాలంటే ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమిగ్రేషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమిగ్రేషన్ అనేది విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విదేశాలకు వెళ్లే భారతీయ కార్మికులు ప్రయోజనాలను రక్షించే వ్యవస్థ. వీరికి రిక్రూటింగ్ ఏజెంట్లు లైసెన్స్ జారీ చేసే అధికారంగా కూడా ఉంటుంది. వీరి కింద విదేశాంగం ఉన్న ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ క్లియరెన్స్, ఇతరత్ర సహాయం అందిస్తారు. నిర్దేశిత కాలానికి జారీ చేయబడే ఈ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు ఆయా జిల్లా కేంద్రాల్లో పనిచేసే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చే రిపోర్టు ఆధారంగానే రెన్యువల్ చేస్తారు. ఇలాంటి లైసెన్సులు ఉన్న మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ మాత్రమే కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఉద్యోగ అవకాశాలు చూపెట్టాలి. జగిత్యాల జిల్లాలో దాదాపు 150కి పైగా నకిలీ కన్సల్టెన్సీలు అనాధికారంగా నిర్వహిస్తున్నారంటే స్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా విదేశ వ్యవహారాల శాఖ నుంచి కేవలం 35 లోపు మంది ఏజెంట్లు మాత్రమే లైసెన్సులకు కలిగి ఉండి గల్ఫ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి ఏజెంట్లు కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటారు. అయితే ఇలా అయిన కంపెనీల వివరాలు కేంద్ర విదేశ వ్యవహారాల శాఖ వెబ్సైట్లో ఉంచుతోంది. కానీ గల్ఫ్ వెళ్లే చాలా మంది వలస కార్మికుల్లో పెద్దగా చదువుకోని వాళ్లే కావడంతో వెబ్సైట్ విజిట్ చేసే కంపెనీ వివరాలు నిర్ధారించుకోలేకపోతున్నారు అన్నది. నిరక్షరాస్యతతో పాటు నిరుద్యోగ యువత బలహీనతను అధికారంగా చేసుకొని ఇలాంటి నకిలీ ఏజెంట్లు మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ లక్షల్లో వసూలు చేస్తూ మోసాలకు తెరలేపుతున్నారు. బాంబాయి ఫస్ట్ బాగా నుంచి టికెట్ విజయపైన వాళ్ళు
అనేక తిరుగుతాయి. మ్యాన్ పవర్ జగిత్యాల సార్. జగిత్యాలు మ్యాన్ పవర్ విజేత ట్రావెల్స్ అని వీసా ఇచ్చారు సార్. అది ఆ వీసా నర్సా అనే ఏజెంట్. మ్యాన్ పవర్ ఓనర్ వచ్చి గంగాధర్ సార్. నాకు ఫోన్ చేసి మంచి వీసాలు ఉన్నాయని చెప్పారు సార్. గార్డెన్ సెక్షన్ బల్దియా, సిటీ బల్దియా అని చెప్పారు సార్. అయితే నేను సరే అని, నాకు ఉపాధి లేక మంచి వీసాలు ఉంటే చూడు మరి అని చెప్పేసి మాట్లాడితే, నువ్వు జల్దీ వెళ్ళాలి, 1 వీక్లో వెళ్ళాలంటే వెళ్తా సార్ అని అంటే అడిగితే, మంచి కంపెనీ అని అడిగాను సార్. మంచి కంపెనీ అంటే మంచి కంపెనీ, అక్కడ ఉమాన్ దేశం గవర్నమెంట్ సంబంధించిన సిటీ బల్దియా అని చెప్పారు సార్. గార్డెన్ సెక్షన్, క్లీనింగ్ సెక్షన్ ఉందన్నారు సార్ అక్కడ. సరే అని చెప్పి వెళ్ళాం సార్. మేము కట్టిన పైసలు 1,20,000 సార్. ఆ 1,20,000 అయినా పర్వాలేదు కట్టి వెళ్ళినాం సార్. అక్కడ వెళ్ళినాక ఒరిజినల్ కంపెనీ కాదు సార్, అది ఒక సప్లై కంపెనీ సార్. సప్లై ఇంకో సప్లైకి అమ్మారు సార్, ఆయన ఇంకోళ్ళకి అమ్మారు సార్. కానీ 3 నెలలు కరెక్ట్గా పనిచేసాం సార్. డబ్బులు లేవు, ఏమి లేవు, తినడానికి తిండి లేదు, ఏది లేదు. ఉండడానికి ఒక గుడ్డ కొట్టం లాంటి రేకుల షెడ్ ఇచ్చారు సార్. అవన్నీ బాధ భరించి అయినా ఉన్నాం సార్. అటు జీతాలు అడిగితే కొట్టడము, తన్నడము, చేయడము, దిక్కున్న చోటు చెప్పకపోయి, మేము ఫ్రీ వీసాలు ఇచ్చినాము, మాకేం తెలియదు, మీరు ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్ళాలంటే 1,30,000 ఇవ్వాలని చెప్పారు సార్. ఆ 1,30,000 లేవు సార్, మాకు తినడానికి తిండికి లేదు, మా పరిస్థితి గిట్లా అంటే ఒక ఆయన తెలిసిన నా మొబైల్ దగ్గరికి పోయి, మా దగ్గర బ్యాలెన్స్ లేకుండే సార్. బ్యాలెన్స్ లేకుంటే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, మేము అడిగిపోయి ఇట్లా పరిస్థితి ఉంది, తినడానికి తిండేది 3 నెలలు అవుతుంది, మాకు కట్టుకోవడానికి స్నానాలు లేవు, ఏది లేవు అని చెప్తే, ఆయన ఒక మీడియా నంబర్ ఇస్తే, మీడియా నంబరు సంపత్ టీవీ ఆయన యూట్యూబ్ ఛానల్ అతను, ఆయన మమ్మల్ని తీసుకొని మొత్తం ఈడ బాగా న్యూస్ చేశారు సార్ మన తెలంగాణలో. చేస్తే దానివల్ల మన బండి సంజయ్ సార్, మన కేంద్ర మంత్రి సార్ దగ్గరికి వెళ్ళింది. అట్లా ఇట్లా టీవీ ఛానల్లో దీంట్లో వల్ల వెళ్ళి అక్కడ నుంచి ఎంబీఎస్కి లెటర్ పంపి మా వాళ్ళని తీసుకురావాలని చెప్పి వాళ్ళు లెటర్ పంపారు సార్. దానివల్ల మేము వచ్చినాం సార్. మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే ఎంతో మంది ఉన్నా అని మేము వచ్చినాం సార్. మిగతా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు. ఒక్కొక్కరు 200 కిలోమీటర్ల దూరంలో ఉంచారు సార్. ఒకరికి ఒకరు కలవరు, ఫోన్ నంబర్లు ఒకరికి దగ్గర ఒకరికి లేవు సార్. అందులో ఈ బండి సంజయ్ సార్ చేయబట్టి మేము తెలంగాణకు రావడం జరిగింది సార్. దీని మీద యాక్షన్ తీసుకోవాలని ఈ కన్సల్టేషన్ల మీద ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాం, పోలీస్ స్టేషన్ వెళ్ళాం సార్. మిగతా అన్ని చేస్తున్నాం, అన్ని ఛానళ్ళకు మేము అప్రోచ్ అవుతున్నాం. మమ్మల్ని అడిగిన ఛానళ్ళకి అన్ని మాకు ఆ సహకారం ఛానల్ వాళ్ళది, ఎస్పీ సార్ వాళ్ళది, బండి సంజయ్ సార్ వాళ్ళది. ఇవాళ ఇక్కడికి వచ్చినాం సార్, కేసు పెడుతున్నాం సార్. మేము మాకు డబ్బులు మొత్తం తిరిగి రావడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది సార్. మేము ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకొని తిన్నాము, రూమ్ రెంట్లు కట్టుకున్నాం, బతకడానికి ఆస్కారం ఇలాగ ఇండియాలో పడాలని సంజయ్ సార్ మాకు హెల్ప్ చేసి లెటర్ పంపించారు సార్. ఇండియన్ ఎంబసీ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది సార్ 31st నాడు. జగిత్యాల సార్. మ్యాన్ పవర్ ఏజెంట్, అది ఓనర్ వచ్చి గంగాధర్ సార్. ఆయనదే విజేత ట్రావెల్స్, మ్యాన్ పవర్ జగిత్యాల. నర్సయ్య అంటే ఆయన ఏజెంట్ సార్. నా పేరు స్వామి సార్. సార్ మే మస్కట్ వెళ్ళిన సార్. మన పల్లంచమారి శ్రీనివాస్ గౌడ్ అయినట్టయినా మంచి కంపెనీ బల్దియా, సిటీ బల్దియా అని చెప్పేసి నన్ను మస్కట్ పంపించాడు సార్. అక్కడికి అయినాక బాగా ప్రాబ్లం ఉన్నది. తినడానికి తిండి లేదు, రూములు లేవు, ఆయన చెప్పిన సాలరీ లేదు, చెప్పిన వర్క్ లేదు, ఏం లేదు. వేరే సిటీ బల్దియా అని చెప్పేసి లోడింగ్ అన్లోడింగ్లో పెట్టిండు. అట్లా ఒక 1 మంత్ 2 మంత్స్ చేసినాం సార్. అయినా కానీ సాలరీలు ఇవ్వలేరు. సాలరీలు ఇవ్వకపోతే అరబ్బలను అడగదానికి పోతే కొట్టుడు చేసుడు పెట్టాడు. తినడానికి తిండి లేదు, పైసలు లేవు, రూములు కూడా లేవు సార్. వేరే వాళ్ళు మాకు హెల్ప్ చేసి అందులో ఉంచుకున్నారు సార్. వాళ్ళు తిండి పెట్టారు, సహాయపడ్డారు. అంబేద్కర్ సేవా సమితి అక్కడ మస్కట్లా పైసలు అడిగితే కొట్టడం, చేయడం అలాంటి సిచ్యువేషన్ జరిగింది సార్. అంటే మిమ్మల్ని ఏ దేశం అని పంపిస్తాను చెప్పన్నాడు? అది ఆజాద్ వీసా 3 మంత్స్ వీసా మీద పంపించాడు సార్. కదా పోయినాక అది గోస పెట్టారు సార్. సిటీ బల్దే కాదు, అడిగినాక లోడింగ్ అన్లోడింగ్ అబోటి ఇబోటి వేసింది సార్. సాయి కృష్ణ. నేను ఇట్లా మాది గోపాల్పూర్ విలేజ్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోపాల్పూర్ విలేజ్. నేను ఇట్లా జగిత్యాల ఏజెంట్ వలన మోసపోయి వచ్చాము. ఏజెంట్ ఇక్కడ సిటీ, మన ఒమాన్లో సిటీ బల్దియా పని అని చెప్పేసి తోలించాడు. అక్కడికి పోయినాక అది బల్దియా పని కాదు, అది కంపెనీ కాదు, అది సప్లయర్ కంపెనీ. అది తిననీకి తిండి లేదు, పడుకోనీకి రూమ్ లేదు, ఆగమైంది. డబ్బులు మేము వెళ్తాము అని అంటే అక్కడ 500 కట్టి పోమంటారు. మాకు జీతాలు లేవు, తిండికి పైసలు లేవు, ఏమన్నా పైసలు జీతం లేదని అడిగితే కొట్టడం, తిట్టడము, ఇష్టం ఉన్న చోట పడేసి రావడం, ఒక్కరిని అట్లా ఇబ్బంది చేసినారు. లాస్ట్కు ఎక్కడేం చేయాలో చావుదు నాకు చనిపోవాలనిపించి
చివరి ప్రయత్నంగా ఒక్కటి చేసిన, నేను ఒక వీడియో తయారు చేసి వైరల్ చేసిన. వైరల్ చేస్తే ఆ వీడియో ద్వారా బండి సంజయ్ గారు చూసి స్పందించి ఆ వీడియో ద్వారా మేము రావడం జరిగింది. ఇండియన్ ఎంబసీకి పోయి రావడం జరిగింది. ఏజెంట్ వల్ల మేము మోసపోయాము. మాకు దయచేసి మేము కట్టిన డబ్బులు పోంగ 1,20,000 కట్టినాం, రాంగ 1,20,000 అయినాడు. మా ఖర్చులు ఇంటికి అక్కడ తెప్పించుకొని తిన్నాం అన్నం మేము. ఆ డబ్బులు అన్నీ మాకు విప్పియగలరని కోరుచున్నాము. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఏం పని అని చెప్పన్నారు, ఏ పని అక్కడ చూపించారు? సిటీ బల్లియా పని అని చెప్పేసి క్లీనింగ్ వర్క్ అని చెప్పేసి తోలించారు. అక్కడ పోయినా కన్స్ట్రక్షన్ వర్క్స్, చెట్లు కొట్టడము, ఈ రాళ్ళు మూపియడము ఇవన్నీ చేయించారు. జీతము అక్కడ 120 రూపాయలు అని చెప్పారు. కానీ అక్కడ పోయినాక తెలిసింది ఏంటంటే 85 రూపాయలు. అక్కడి 85 రూపాయలు అంటే ఇక్కడ 20,000 అవుతాయి. అవన్నీ మనకు ఇంటికి మళ్ళీ జీతం వచ్చేసరికి 10-12 మిగులుతాయి, అంతే తప్ప ఏం మిగిలాయి. ఇక మీ పేరేం పేరు? నా పేరు ఆర్ఎల్ రవీందర్. ఈ నెల జనవరి 10 తారీఖు రోజు ఆర్ఎల్ఈ రవీందర్, ఇతని గ్రామం గోపులాపూరు, కరీంనగర్ దగ్గర, ఇతడు జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో తాను ఒక గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయాడని ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో సారాంశం ఏంటంటే ఇతనితో పాటు కొంతమంది వ్యక్తులను ఈ ఆర్ఎల్ఈ రవీందర్ విజేత మ్యాన్ పవర్ ఏజెన్సీ అతని వ్యక్తి బయట దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో జాబ్ ఉన్నాయని చెప్పేసి నమ్మించి వీళ్ళను విజిట్ వీసా మీద బహ్రెయిన్ పంపిస్తాడు. అక్కడ బల్దియాలో జాబ్ వర్క్ ఉన్నదని చెప్పి అక్కడే చాలా రోజులు ఉంచుతాడు. ఒక రూమ్లో బంధిస్తారు వీళ్ళు అక్కడ నుంచి ఇక్కడ కరీంనగర్లో ఉన్న వాళ్ళ బంధువులను సంప్రదించి అతి కష్టం మీద అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగి రావడం జరుగుతుంది. ఆ వచ్చే క్రమంలో ఏంటంటే వీళ్ళను పాస్పోర్ట్లు సీజ్ చేసుకొని వైట్ పాస్పోర్ట్ మీద వీళ్ళను ఇండియాకు పంపుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ మోసాన్ని గ్రహించి అతని దగ్గరికి వెళ్ళి అడిగితే ఇట్లా ఎందుకు మోసం చేసిన అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకోమని చెప్తాడు. దాని మీద వాళ్ళు ఫిర్యాదు ఇచ్చిండు. ఫిర్యాదు మీద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినాం. దానిలో భాగంగా ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసినాం. అరెస్ట్ చేసి అతను ఆఫీస్ సెర్చ్ చేస్తే ఏంటంటే ఆ ఆఫీస్లో దాదాపు 114 పాస్పోర్ట్లు వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులే అనాథరైజ్గా అతని దగ్గర దొరికినాయి. తర్వాత ల్యాప్టాప్లు, తర్వాత విజిట్ వీసాలు, సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసినాం. ఇతడు ఏంటంటే అమాయక ప్రజల దగ్గర జాబ్ వీసా అని చెప్పేసి విజిట్ వీసాల మీద విదేశాలకు పంపించి డబ్బులు చేసుకుంటా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే అతడు ఈ మ్యాన్ పవర్ ఏజెన్సీ కూడా ఏంటంటే నవీన్ అతని పేరు మీద లైసెన్స్ ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళి ఇల్లీగల్గా ఒక అగ్రిమెంట్ రాసుకొని ఆ లీజ్ నడుపుతా ఉన్నాడు. ఇతన్ని కూడా ఈ మ్యాన్ పవర్ ఏజెన్సీ కాదు. కాబట్టి ఇట్లాంటి నకిలీ ఏజెంట్ల చేతుల పడి మోసపోవద్దని జగిత్యాల పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలను పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తారు.